వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ శ్వేత. చౌడువాడ పాచివాలిపాలెం ఇనాము భూములు రైతులకు సాగుదారులుగా గుర్తించి పట్టాలివ్వాలి. కాగితాలకే పరిమితమైన పత్రం, ఎండోమెంట్ పేరు అడ్డు పెట్టుకుని దశాబ్దాలుగా రైతుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కె కోటపాడు ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించిన రైతులు. రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చౌడువాడ పాచిలివానిపాలెం రైతులు ఇనాం భూముల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కె కోటపాడు ఎంఆర్ఓ ఆఫీసును పెద్ద ఎత్తున రైతులు మండల కేంద్రంలో ర్యాలీ, మానవహారం నిర్వహించి ముట్టడించారు. అనంతరం ఎంఆర్ఓ భుజంగరావుని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఎంఆర్ఓ స్పందిస్తూ మీ సమస్యపై ఉన్న ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడానికై కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు మారుతున్నా రైతులు భూమి సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నాయని, దీనిలో భాగంగానే 3 తరాలుగా సాగులో ఉంటూ 1959 నుండి ఇనాం గెజిటెడ్ పబ్లికేషన్లు, ఆర్డీఓ ప్రొసీడింగ్స్, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ వాటన్నిటిలో స్పష్టంగా ఈ భూములు ఏ సంస్థకి చెందినవని, రైతులకు 10A పట్టాలు మంజూరు చేయాలని రికార్డులన్నీ చెబుతున్నా నేటి వరకు అధికారులు ఎవరు వాటిని అమలు చేయటానికి పూనుకోవటం లేదని, కానీ రెవెన్యూ అధికారులు, ఎండోమెంట్ అధికారులు, ఇనాందారులు కుమ్మక్కై రైతులకు హక్కులను దక్కనివ్వకుండా చేయటం కోసం ఎన్నో ఏళ్ల క్రితం మూతపడి కాగితాలకే పరిమితమైన పత్రం పేరు అడ్డుపెట్టుకుని 2015లో ఏకపక్షంగా రికార్డుల్లో ఎండోమెంట్ పేరు చేర్చి రైతుల హక్కులు దెబ్బతీయటం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల లక్షలాది ఎకరాల భూముల నుండి గెంటివేసి భూసేకరణ చేపడుతుందని, మరోవైపు ఏళ్ల తరబడి రైతులకు దక్కాల్సిన హక్కులను దక్కనివ్వకుండా ఎండోమెంట్ ట్రస్టులు ఇంకా అనేక రూపాల్లో వందల ఎకరాల భూములను కార్పొరేటర్లకు అప్పగించడం కోసం అట్టి పెట్టుకుంటుందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతులంతా ఐక్యంగా తమ హక్కులను సాధించుకోవటానికి పోరాడాలని అన్నారు. అలాగే జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు మాట్లాడుతూ అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు భూ సర్వేలు నిర్వహిస్తున్నాం, సాగులో ఉన్న రైతులందరికీ పట్టాలు పంచుతున్నాం అని ఎన్ని మాటలు చెబుతున్నా అవేవి నిజం కావట్లేదనేది స్పష్టంగా రుజువవుతుందని అన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చౌడువాడ పాచిలివానిపాలెం గరుగుబిల్లి గ్రామ రెవెన్యూలో ఇనాం భూములుగా నమోదై ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా పట్టించుకోవట్లేదని, పైగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా జీరాతి భూముల సైతం రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత భూముల జాబితా 22Aలో నమోదు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తప్పుడు అధికారులు చేస్తే శిక్ష మాత్రం రైతులు అనుభవిస్తున్నారని, కావున తక్షణమే ఇనాం భూములను ఎండోమెంట్ భూములుగా మార్చడంపై సమగ్ర విచారణ జరగాలని, సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, ఎండోమెంట్ రికార్డులో నమోదు చేసిన జిరాయితీ భూములకు విముక్తి కల్పించాలని, రెవెన్యూ అధికారులు ఈ సమస్యను పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోకపోతే రైతుల ఉద్యమం తీవ్రమవుతుందని, ఇంకా ఈ కార్యక్రమంలో నవయుగ సమైక్య ఎన్వైఎస్ రాష్ట్ర నాయకులు నందారపు భాస్కర్రావు, రైతు కూలీ సంఘం సభ్యులు, గ్రామ కమిటీల నాయకులు రొంగల సూర్యనారాయణ, కోమార వెంకటరమణ, గ్రామ సర్పంచ్ దాడి ఎరుకునాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి చౌడువాడ పాచిలివానిపాలెం గ్రామాల పెద్దలు, నాయకులు ఆకుల సాయి, ఏటికూరి రాజేష్, గోవింద మాస్టరు, కోమార కోటేశ్వరరావు, కోమార అప్పారావు, కోమార సన్యాసి నాయుడు, గండి సత్యనారాయణ, సిరివరపు అప్పలనాయుడు, సిరివరపు రమణ, పాచిలి రమణ, ధర్మిశెట్టి అప్పారావు తదితరులు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు, మహిళలు, యువకులు 150 మందికి పైగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన జిల్లాలోనే ఒక పెద్ద భూ సమస్య గత 50 ఏళ్లకు పైగా నానుతా ఉంది. కె కోటపాడు మండలంలోనే చౌడువాడ మేజర్ పంచాయతీలో, పాచిలివానిపాలెంలో, చౌడువాడ గరుగుబల్లి రెవెన్యూలోని
వందలాది ఎకరాల భూముల్ని రైతులు తమ హక్కులు లేకుండా 3 తరాలుగా సాగులో ఉన్నారు. ఎందుకు ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా సరే వీటికి హక్కులు కల్పించలేదని చెప్పేసి అనేక సార్లు రైతులు పోరాటాలు చేసి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసినా సరే ప్రభుత్వాలు ఏమాత్రం కూడా స్పందించట్లేదు. నువ్వు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నావు, రైతుల సంక్షేమం కోసం చెప్తున్నా అని చెప్పేసి చెప్తున్న ప్రభుత్వాలు ఏమీ కూడా కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్యని పట్టించుకోకుండా రైతుల్ని హక్కుల్ని దెబ్బతీసే విధానాలని అమలు చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ యొక్క హక్కులకు సంబంధించి రైతులు 3 తరాలుగా సాగు చేయడంలో భాగంగా మొట్టమొదటి ఈనాం భూముల్ని రైతులు సాగు చేసుకోవడం జరుగుతుంది. 1959లోనే ఇది ఇనాం భూమి, దీనికి ఏ సంస్థకి సంబంధం లేదు, వీటికి రైతువారి పట్టాలు ఇవ్వచ్చు అని చెప్పేసి తహసీల్దార్ గెజెట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది విశాఖ గెజెట్ లో. అలాగే 78లో కూడా ఇది ఇనాం భూములు, వీటి మీద ఏ సంస్థకి సంబంధం లేదు, రైతులకి హక్కులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వీటన్నిటి మీద కోర్టుకి రైతులందరూ 20 ఏళ్ల పైగా పోరాడితే ఆర్డీఓ గారు, అనాజున్న ఆర్డీఓ గారు వాళ్ళకి హక్కులున్నాయి, రైతులదే హక్కు తప్ప ఏ సత్రాలకి ఎండోమెంట్కి సంస్థలకి సంబంధం లేదని చెప్పేసి చెప్పారు. దాని మీద మళ్ళా ఇనాందారులు వీళ్ళందరూ కూడా రైతుల హక్కులు కాలరాయడానికి చూస్తే రైతులు హైకోర్టు వరకు వెళ్లి పోరాడి 94లోనే దీని మీద చట్టం తెచ్చుకున్నారు, తీర్పు వచ్చింది. వాటన్నిటిలో కూడా రైతులదే హక్కులు అని చెప్పారు. కానీ రెవెన్యూ అధికారులు ఆ రోజున 2015లో ఈ భూములన్నింటినీ కూడా ఆన్లైన్ లో ఎండోమెంట్ పేరున చింతలపాటి బుచ్చి సీతయ్య సత్రం అని కాగితాల మీద పరిమితమైనటువంటి మూసివేయబడ్డటువంటి సోమవారంలో ఉన్న సత్రానికి 162 ఎకరాలు రాసి ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఈ రోజు 22 నిషేధ జాబితాలు పెట్టి రైతులకు హక్కులు ఇవ్వకుండా నాశనం చేస్తూ ఇబ్బందులు పెడతామని పరిస్థితి ఉంది. అది మళ్ళీ రీసర్వేలో కూడా ఎండోమెంట్ పేర్లే చేస్తా అని చెప్పేసి అధికారులు చెప్పిన దాన్ని జీర్ణించుకోలేని రైతులందరూ కూడా మా భూముల్ని కొట్టేయడానికే మీరందరూ పని చేస్తున్నారని చెప్పేసి తిరుగుబాటుగా ఈ రోజు ఉద్యమంలోకి రావడం జరిగింది రైతులంతా కూడా. ఆ పోరాటంలో భాగంగానే రైతు కూలీ సంఘ నాయకత్వంలో స్థానిక ఎంఆర్ఓ గారిని కలవడం కోసం రైతులందరూ కూడా రోడ్డు ఎక్కారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే మరింతగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు, ఉధృతం చేస్తారని చెప్పేసి నేను చెప్తే రైతు కూలీ సంఘంగా రైతులు పోరాడుతున్న పోరాటానికి ప్రజలంతా సంఘ మద్దతుగా నిలబడాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ కూడా నా అభినందనలు. ఈరోజు ఈ సమస్య ఎంతవరకు వచ్చిందంటే రైతులందరూ కూడా 3 తరాల నుంచి ఈ భూమిని సాగు చేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నారు. పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కోర్టు నుంచి కొన్ని ఆర్డర్లు ఇచ్చినప్పటికీ కూడా ఈ పత్రాలన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు సమర్థంగా సరే దీని మీద ఎటువంటి కదలిక అనేది రావట్లేదు. మొన్న రీసర్వే చేసే ముందు ఆర్ఓ గారు వచ్చి సచివాలయంలోనే ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో ఏం చెప్పారు, ప్రతిదీ కూడా సాగులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాగులో లెక్కించి వాళ్ళకి నోటీసులు ఇవ్వనేసి ఆర్డర్ వేసి వెళ్ళిపోయారు. ఆ ఆర్డర్ ప్రకారం కొంతమందికి అక్కడ చౌడవాళ్ళలో చెట్టుగడ్డ అవతలన్నీ కూడా సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్లు అందరికీ నోటీస్ ఇచ్చారు. చెట్టుగడ్డ యువత రోడ్లో యువతంతా కలిసి సర్వే అయింది కానీ నోటీస్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని అడిగితే మాకు పర్మిషన్ లేదని సర్వే చెప్తున్నారు. దాని మీద మనం కలెక్టర్ ఆఫీస్కి ఈవెంట్లు పెట్టిన తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చి మీకు మిగతాలన్నీ కూడా సర్వే చేయించి ఆ సర్వే ప్రకారం నోటీసులు ఇప్పించాలనేసి ఎంఆర్ఓ గారు మా ముందు చెప్పేసి వెళ్ళారు. కానీ తర్వాత మాత్రం సర్వే అడిగితే మాకు ఇవ్వడానికి పర్మిషన్ లేదు, మేము దాని తాలూకు డేటా అంతా మా దగ్గర ఉంటుందని చెప్పారు. మరి ఎంతలో ఈ మాత్రం ఏంటో మాకు అర్థం కావట్లేదు. అంటే ఏం జరిగిందో తెలియదు. దాంతో పాటు మా సొంత కిరాయితీలైన భూములు కూడా ఈ ఇలాం భూములతో పక్కన వెంబడిలో మార్చేసి 2016 తర్వాత ఈ డేటాగా మార్చారు. దాని గురించి కూడా పోరాటం చేస్తున్నాం. ఈ గతంలో మర్రిలక్ష్మి గారు ఎంఆర్ఓ ఉన్నప్పుడు దాని మీద పోరాటం చేస్తే ఒక వినతిపత్రం ఇస్తే సర్వే చేయించారు. సర్వే చేయించి ఈ భూములన్నీ కూడా ఇలాం భూములతో పాటు రైతుల భూములు కూడా కలిసిపోయాయి కాబట్టి నువ్వు వచ్చి ఎన్నెన్నో వాళ్ళకి నోటీసులు కూడా కనిపించారు. ఆ నోటీసులు పెట్టుకోవచ్చు, ఈ రికార్డు పరిశీలించి రైతుల భూములు ఏమని చెప్పినా సరే వాళ్ళు కలగలేదు. అంటే మేము ఎక్కడికి పోవాలి, ఏ ప్రభుత్వం వరకు ఇవ్వాలి, ఈ రైతులందరూ ఏదైతే ఎంతవరకు పోరాటం చేయగలరు. దాని మీద ఎంఆర్ఓ గారు పరిశీలన చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జై రైతు కూలీ సంఘం, రైతు కూలీ సంఘం ఎద్దుల్లారు.
కాచలవారిపాలెం, సౌడువాడ, గడిపల్లి ఈ 3 గ్రామాల ఇనాం భూములు 3 తరాల నుంచి మేము సాగు చేసుకుంటున్నామండి. ఈ 3 తరాల నుంచి కూడా రికార్డుల్లో 2015 వరకు ఇది ఇనాం భూమిగా ఉండేది. 2015 నుంచి ఇది సత్రం భూమిగా మార్పు చేయడం జరిగింది. కానీ ప్రతిదానికి ఒక రికార్డు అనేది ఉంటుందండి. మొత్తం రికార్డు అని ఎస్ఎఫ్ఏలో కానీ ఈ రికార్డుల్లో ఇంకా ఇనామనే ఉన్నది. కానీ ఈనాటి మన ఎంఆర్ఓ ఆఫీస్ వారు దీన్ని మేము ఎండోమెంట్ భూమిగా ఇందులో చేరుస్తామనేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అది మాకు తెలిసిన వెంటనే రైతులందరూ కూడా మూకుమ్మడిగా ఇక్కడ మేము వినతి పత్రం అవడానికి వచ్చాం. ఎందుకంటే ఇది 3 తరాల నుంచి టీడీ నెంబర్లు 2984, 2987, 2986 ఈ 3 టీడీ నెంబర్లో ఉన్న భూమి మాకు అప్పట్లో 8వ రద్దు చట్టం 1955లో 8వ రద్దు చట్టం వచ్చిందండి. ఆ చట్టం తర్వాత 59లో మాకు గెజిట్ పబ్లికేషన్ ఆనాటి ఎంఆర్ఓ గారు ఇది ఎటువంటి ఇంప్లిమెంట్ గాని సత్రం భూములు కాదు, ఇది రైతు వారి ఇనామనేసి మాకు గెజిట్ పబ్లికేషన్ చేయడం జరిగింది. దీని ఆధారంగా అప్పటి ఆర్డీఓ గారు 1989లో మాకు ఒక దీన్ని మాకు ఇవ్వడం జరిగింది. ఇది ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇది రైతుల యొక్క భూమి అనేసి. కానీ దాన్ని డిఆర్ఓ గారు మళ్ళీ పునఃపరిశీలన చేయమని కోరగా మేమందరూ కూడా హైకోర్టుని రిప్రజెంటేషన్ చేసి 1991లో మేము దీని మీద కోర్టులో వేయడం జరిగింది. 94లో కోర్టు ఉత్తర్వులు కూడా ఇది ఎటువంటి సంస్థకు చెందింది కాదు, రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయమని ఆ రోజు కోరడం జరిగింది. కొంతమందికి కాసుబుక్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది. కానీ ఎందుకో నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకోలేదు. ప్రతి ప్రభుత్వం కూడా ఈ విధంగానే మాకు అన్యాయం చేస్తూ ఉంది. దయచేసి రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలన చేయండి. పరిశీలన చేసిన తర్వాత ఇది ఎలా కాదనేది చెప్పండి. మేము దాన్ని ఇక్కడ ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి అడగడం జరిగితే వాళ్ళు ఇండోమెంట్ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. ఇండోమెంట్ దగ్గరికి వెళ్ళాల్సింది ఏం కాదండి, మీరు ఇండోమెంట్ కి మాకు ఒక నోటీస్ ఇవ్వండి, వాళ్ళ రికార్డులు తెచ్చుకోమనండి. మా రికార్డులు మేము తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత ఆ రికార్డులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి. ఇది వినాం పోయా ఇండోమెంట్ పోయా అనేది మీరు తేల్చాల్సిన పరిస్థితిని ఇది గాల్లో వదిలేసి మీరే తేల్చుకోండి. ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళమని, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళమని మమ్మల్ని ఇన్నిసార్లు తిప్పడం జరుగుతుంది. దయచేసి ఈ ఉద్యమాన్ని ఇంకా మరింత బలోపేతం చేయకముందే మీరు కళ్ళు తెరిచి చేయాలండి. ఎందుకంటే మొన్న కాకుండా సచివాలయ వ్యవస్థలో వచ్చిన ఒక విఆర్ఓ గారు, ఒక సర్వేర్ గారు కూడా ఈ భూములు అందరూ చేర్చేస్తామనేసి ఇంతమంది రైతుల్ని దయించడానికి చూస్తున్నారంటే వీళ్ళకి దీని మీద ఎంత స్థాయిలో అవగాహన ఉందనేది మాకు అర్థమవుతుంది. దయచేసి మీద స్థాయి ఆఫీసర్లు అందరూ కూడా దీన్ని పరిశీలన చేసి మాకు పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మొన్న సర్వే జరిగినప్పుడు మాకు ఎల్పీ నెంబర్లు కానీ ఫారం 31 కానీ ఎవరేం చేయలేదు. కొంతమందికి ఇచ్చారు సార్, కొంతమందికి ఇచ్చారు, మాకు ఇవ్వలేదని అడిగితే వాళ్ళని కూడా వెనక్కి తీసుకుంటామనేసి ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటే వీళ్ళకి దీని మీద ఎటువంటి బాధ్యత లేనట్టు వీళ్ళు చేస్తున్నారు. దయచేసి మా బాధలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మాకు వెంటనే పట్టాలు ఇవ్వాలండి. పట్టాలు 66 పట్టాలు మాకు ఇస్తే మేము అందరమే కూడా మీకు ఎంతో రుణపడి ఉంటాం. దయచేసి మా యొక్క కోరికలు మన్నించి మాకు ఈ విధమైన చేయవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వీళ్ళ పేరును నమోదు చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ మీరు గతంలో ఏం చేశారు? 22A కింద నిషేధిత భూముల కింద, గవర్నమెంట్ భూముల కింద మీరు ఖచ్చితంగా వాటిని పెట్టేసి మా అందరికి ఇబ్బందులు గురి చేశారు. మనం వాటిని తొలగించమని 22A నుంచి తొలగించమని చెప్పేసి అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ చేశాం. మరి ఈ సర్వేలోనైనా 6 మన పేరుని 1B ఖచ్చితంగా మన పేరుని ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ పేరుని ఖచ్చితంగా పట్టా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం ఈ పాచిలవానిపాలెం, ఈ చౌడువాడ అయినటువంటి 350 ఎకరాల ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములన్నిటికీ ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా హక్కు ఇచ్చేదాకా మా పోరాటం ఆగదు. మేము భూముల మీదకి ఎవరు వచ్చినా కూడా మేము ఇవాళ ఏ సత్రం వాళ్ళు వచ్చినా, ఏ ఎండోమెంట్ వాళ్ళు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా మేము వదిలిపెట్టడానికి సిద్ధంగా లేము అని చెప్పేసి మరొకసారి మళ్ళీ అందరి ముందు తహసీల్దార్ దగ్గరికి మనం డిమాండ్ చేయడం కోసం వచ్చాం. ఇస్తే మాకు హక్కులు ఇవ్వండి, లేకపోతే మేము భూమి వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మీరు మమ్మల్ని భూముల నుంచి ఖాళీ చేయించలేరు. మీరు దొంగతనంగా మీరు ఇక్కడ కూర్చొని ఆఫీసుల్లో కూర్చొని లేదా ఎక్కడో చోడవరంలో సత్రం ఉంది, ఆ సత్రానికి భూములు అప్పు చెప్పేసామంటే మేము భూములు వదిలిపెట్టే సిద్ధంగా లేము. ఎందుకంటే ఎవరైతే ఇవ్వాలా ఇదే ఆధారం అనుకుని పొందుతున్నటువంటి వాళ్ళం మనం.
మనకేమి 1000 ఎకరాలు, మనమేం భూస్వాములు కాదు. ఈ 2 ఎకరాలు, ఎకరా, అరెకరా ఈ భూముల మీద ఉన్నటువంటి ఆధారంతో ఇవాళ మన కుటుంబాలు మనం పెంచుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. అలాంటిది ఈ భూమి ఇవాళ మనకి ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇంకొక మాట కూడా ఖచ్చితంగా చెప్పాలి, రైతులు సాగు చేస్తున్న భూములకి మనకి పట్టాలు ఇవ్వటం లేదు. కానీ ఇంకా మన దగ్గర భూములు ఏమైనా ఉంటే, ప్రభుత్వ భూములు ఏమైనా ఉంటే ఇవాళ పెట్టుబడిదారులకి, కంపెనీ వాళ్ళకి ఇవ్వడానికి రకరకాల పేరుతో ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాంట్లో ఎస్ఎంఎస్సి కింద ప్రతి నియోజకవర్గంలోని సెంట్రల్ కింద, ఎస్ఎంఎస్ల కింద మొత్తం 100,000 ఎకరాల భూముల్ని కంపెనీ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి వాళ్ళ కంపెనీలు పెట్టకపోయినా వాళ్ళ భూముల్ని వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ సాగు చేస్తున్నటువంటి భూములకి ఇవాళ పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసు ఒప్పటం లేదు? ఎందుకంటే మీకు భూమి ఇవ్వడానికి పాలకులు సిద్ధంగా లేరు, ఈ ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. అందుకనే మనం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇవాళ మీ నాయకత్వం దీనికోసం చాలా సంఘర్షణ పడుతూ ఉంది. చాలా సార్లు రెవెన్యూ పరంగా అనేక సార్లు రిప్రజెంటేషన్ చేశాము, కోర్టులకు వెళ్ళాము. అయినా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం పరిష్కారం చేయట్లేదు. కాబట్టి ఇవాళ మన ధర్నాకు వచ్చాము. మనం ఉద్యమం చేయకపోతే, ధర్నాలు చేయకపోతే ఇదే ఆఫీస్ నుంచి నిన్నగాక మొన్న ఏమొచ్చింది మన సమాచారం, ఈ భూములన్నీ కూడా మేము సత్రం పేరుని పెట్టబోతున్నామని చెప్పేసి అధికారులు మాట్లాడుతున్నారు. అయ్యా, మేము సాగులో ఉన్నాము, మేము పోరాటం చేస్తున్నామంటే మాకు తెలియదు. మా రికార్డు ప్రకారంగా వాళ్ళకే మేము దక్కలు పడతారనే పద్ధతిలో ఇవాళ రెవెన్యూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది తేల్చుకోవడానికి, అదే తహసీల్దార్ గారితో వాళ్ళు మాట్లాడటానికి మనందరం వచ్చాము. ఖచ్చితంగా 2018 నుంచి మీ సమస్య రైతు కూలీ సంఘంగా కోర్టులకు వెళ్తున్నా ఈ సమస్య ఏ మేరకు పరిష్కారం అవుతుందని చెప్పేసి మా రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీలో అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాము. మళ్ళీ ఈ రోజు జరుగుతున్న కార్యక్రమానికి కూడా రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకత్వాన్ని ఆహ్వానించి దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి, సమస్య పరిష్కారానికి అవసరమైతే రాష్ట్ర స్థాయిలో అనేక మంది అధికారుల దగ్గరికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. రాష్ట్ర కమిటీ తరఫున అన్ని రకాలుగా మీకు అంతర్లు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ టీవీలో.